వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలో రుణమాఫీ, ఫ్రీ బస్సు ఈ రెండు అంశాలు ఇప్పుడు రచ్చరేపుతున్నాయి. రుణమాఫీ అయ్యింది, రాజీనామా చేయమంటూ హరీష్ రావుకి కాంగ్రెస్ పార్టీ నేతలు సవాల్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ సవాల్ విసురుతున్నారు. అయితే రుణమాఫీ చేస్తామని చెప్పింది 40,000 కోట్లు, ఆ తర్వాత 31,000 కోట్లు అన్నారు. ఇప్పుడు రుణమాఫీ అయింది 18,000 కోట్లు మాత్రమే. అంటే రుణమాఫీ పూర్తిగా కాలేదు, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతుందంటూ బీఆర్ఎస్ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇక మరోవైపు నిన్న కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణంపై మాట్లాడుతూ సీతక్క వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో కొంత వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నంలో రికార్డింగ్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్లు అంటూ బస్సుల్లో జరుగుతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దానిపై మళ్ళీ మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ అలా మాట్లాడడం సరికాదన్నారు. అటు మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని కేటీఆర్కి ఆల్రెడీ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ కాసేపట్లోనే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కూడా, గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో కూడా యాక్టివ్గా ఉన్న మహిళా నాయకురాలు కాబట్టి ఆమెపై కూడా విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్. ఏదేమైనా మొత్తానికి కేటీఆర్కి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. అది ఫ్లోలో అన్నమాట, ఉద్దేశపూర్వకంగా మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదంటూ కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు కూడా రాబోతున్నారు. 2 గంటలకి సరిగ్గా రుణమాఫీపై, అదేవిధంగా తాను నిన్న చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 అంశాలు చాలా కీలకంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ అస్త్రాలుగా మర్చుకుంటుంది. ఆ బీఆర్ఎస్లో ఉన్న ఇద్దరు నాయకులు హరీష్, కేటీఆర్ ఇద్దరిని టార్గెట్ చేసేందుకు రుణమాఫీపై హరీష్ని, ఫ్రీ బస్సుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అటు కేటీఆర్ని ఇద్దరిని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కేటీఆర్ దిష్టి బొమ్మలు, అంటే మహిళలు అవమానించారంటూ కేటీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు తెలంగాణ భవన్ను ముట్టడిస్తామంటూ కూడా కొంతమంది మహిళలు ముట్టడిస్తారనే సమాచారంతో అక్కడ కూడా హై అలర్ట్ ఉంది. ఏదేమైనా అంది వచ్చిన ఏ అవకాశాన్నైనా వాడుకునేందుకు, బీఆర్ఎస్ని మరింత ఇబ్బందుల్లో నెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ మాత్రం పక్కా వ్యూహరచన చేస్తుంది. దానిపై తాడో పేడో తేల్చుకునేందుకు, కాంగ్రెస్ని అటాక్ చేసేందుకు బీఆర్ఎస్ కూడా రెడీ అవుతుంది. ఇది ఈరోజు డిబేట్. అయితే ఇప్పుడే జస్ట్ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అంటే చాలా రోజుల నుంచి విలీనం జరుగుతుంది, బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవుతాయంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూనే ఉంది. అయితే ఆ విలీనం జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. విలీనం అంటే ఖచ్చితంగా తాట తీస్తా అంటూ కూడా కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అటు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఈ విలీనం అనే చర్చలే లేదు, బీఆర్ఎస్తో ఎలాంటి చర్చలు తాము జరపట్లేదు, అసలు విలీన ప్రసక్తే లేదంటూ కూడా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఆ వ్యవహారం అంతా సద్దుమణిగింది. విలీనం చర్చలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ విలీనం లేదు, చర్చలు జరగట్లేదు అని అనుకుంటున్న క్రమంలో ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మళ్ళీ దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ రెండింటి విలీనం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ 2 పార్టీలు విలీనం కాబోతున్నాయి త్వరలో. ఢిల్లీ ఎన్నికల వరకు, ఎన్నికల నాటికి విలీనం అవుతుందని గతంలో కూడా చెప్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు మీడియా చిట్చాట్లో చెప్పారు. అంతేకాదు ఇంకొక 3 ఇంట్రెస్టింగ్ కామెంట్లు. విలీన ప్రక్రియలో భాగంగా 3 హామీలు, 3 ఒప్పందాలు జరిగాయనే రకంగా ఏకంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి ఆయన్ని అనడం అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. కేసీఆర్ గవర్నర్గా వెళ్తారు బీజేపీలో విలీనం అయ్యాక, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు. అంటే కాబోయే బీజేపీ ప్రభుత్వం వస్తే ఒక రకంగా హరీష్ రావు ముఖ్యమంత్రిగా ప్రొజెక్షన్ అవుతారు అనే రకంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా హాట్ కామెంట్గా మారాయి. ఈ రేవంతే ఇలాంటి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి చేయడం బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవుతుందనే అనుమానాన్ని మరింత జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంగా చూడాలా? నిజంగా అలాంటి చర్చలు జరుగుతున్నాయా? ముందు తక్కలపల్లి రవీంద్రరావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో ఈ అంశంపై మాట్లాడాక రుణమాఫీ, ఉచిత బస్సు వివాదానికి సంబంధించి చర్చిద్దాం, డిబేట్లోకి వెళ్దాం. ముందు రవీంద్రరావు గారు మీరు చెప్పాలి, విలీనం అనే అంశం అటకెక్కింది, విలీనం లేదు, ఆ చర్చలు లేవు అని అంతా అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా మీ పార్టీకి కొంత ఇబ్బందికర అంశంగానే కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గవర్నర్గా వెళ్తారు బీజేపీతో విలీనం అయ్యాక, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు, బీఆర్ఎస్ అనేది ఉండదు ఇక అనేది రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ మీడియాతో చేసిన చిట్చాట్లో చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు మాటలు ఎంత పల్సన్ అయిపోతున్నాయి. ముఖ్యమంత్రి స్థానాల్లో ఉండి ఆయన మాట్లాడుతున్న తీరు గత కొద్ది రోజులుగా కేసీఆర్ గారి పైన కానీ, కేటీఆర్ గారి పైన కానీ, ముఖ్యంగా హరీష్ రావు గారి పైన కానీ
వారి వ్యక్తిత్వం పైన, వారి నాయకత్వ తీరు పైన వాడుతున్న భాష చాలా చాలా చిల్లర స్థాయి. పిసిసి అధ్యక్షుడిగా కానీ, అంతకుముందు ఆయన తెలుగుదేశం నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ఇతరత్ర కానీ, ఆయన జైలు పోయినప్పుడు సందర్భం కానీ, లేదా ఆయన చేసుకున్నటువంటి అనేక అంశాలలో ఆయన ఇరుక్కున్నప్పుడు కానీ, ఉద్యమ సమయంలో కానీ, ఆ రైఫిల్ ఘటన సందర్భంలో కానీ, రేవంత్ రెడ్డి సహజ సిద్ధంగా ఏ రకంగానైతే మాట్లాడుకుంటారో ఇవాళ ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడే తీరు చూస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల జుగుప్సాకరంగా ఉంది. క్రెడిబిలిటీ లేదు. ఆయన మాటలకి వెయిటేజ్ ఉంటుంది అనడానికి కూడా ఏ రకంగా ఊహించడానికి కూడా అవకాశం లేని పద్ధతిలో నిన్న మాట్లాడే తీరైతే మరీ జుగుప్సాకరంగా ఉంది. కనుక రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, ఈ రకంగా పదవుల పంపకాలు కూడా ఆయన చేయడం తుపాకీ రాముడు ముచ్చట్లాగున్నాయి. ఇక ఆయనే పతాక స్థాయికి చేరుకున్నాడు ఆయన అనేది అర్థమవుతుంది. ఆయన ముందున్న ఏకైక లక్ష్యం ఏంటంటే, ఒకటి ప్రభుత్వాన్ని నడపడంలో జరుగుతున్న ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు, లేదా సొంత పార్టీలో ఎదురవుతున్న అనేకమైన పెను సవాళ్లు, మంత్రిమండలి విస్తరణ కానీ, నామినేటెడ్ పదవులు కానీ, ఇతరత్ర అన్ని కానీ ఆయనకు ఢిల్లీలో చెల్లుబాటు కావాలి. ఆయనకు ప్రతిపక్షంగా బలంగా ఉన్న నాయకత్వం ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కనుక ఆ కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకొని ఎదురు చేస్తున్న దాడిని ఆయనే ఒక క్రెడిబిలిటీ లాగా ఫీల్ అవుతూ ఆయన ఒక ఛాంపియన్ లాగా కాంగ్రెస్ పార్టీలో ఉండి మనుగడ కొనసాగించడానికి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఇది ఆయనే విచ్చలవిడిగా స్థాయిని దిగజార్చుకొని ముఖ్యమంత్రిగా చేయకూడని పనులు చేస్తూ మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్న తీరే తప్ప దీంట్లో ఏ రకంగా కూడా వాస్తవం లేదు. కేసీఆర్ గారి గురించి తెలిసిన వారు ఎవరికైనా అర్థమైంది. 2001 నుంచి పార్టీని పెట్టడం కానీ, 2004లో కాంగ్రెస్ తోటి పొత్తు కలిసిన కానించి నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ గారు చేసిన విద్రోహం కానీ, పార్టీలు చేసుకునే విధానం కానీ, వెన్నుపోట్లు కానీ, తదనంతరం కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వైదొలగడం కానీ, ఆ తర్వాత 2009లో చేసిన ద్రోహం కానీ, 2004లో ఇచ్చిన మాట 14 వరకు కూడా 10 ఏళ్ళు కాలయాపన చేసిన తీరు కానీ, తర్వాత తెలంగాణ సమాజం మొత్తం ఒక్క తాటిపైకి కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చాక విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రకటన కానీ సాధించుకున్న తీరు కానీ, కేసీఆర్ గారిని ఆ రకంగా తప్పుడు అంచనా వేసిన వాళ్ళు ఆగమైపోయారు, గంగల కలిసిపోయారు. కేసీఆర్ గారి యొక్క మాట కానీ, పనితీరు కానీ, ఆయన వ్యవహార శైలి కానీ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొనేలాగా ఏకోన్ముఖుల్ని చేయడంలో, ఒక్క తాటిపైకి నడిపించడంలో, అనేక రకములైనటువంటి ఆరోపణల్ని అధిగమించడంలో కేసీఆర్ గారు వ్యవహరించిన తీరు, రాజకీయ పరిణతి ఎవరు కూడా తక్కువ అంచనా వేస్తారంటే దాంట్లో అర్థం లేదు. టర్ములు గెలవడం కానీ, పథకాలను ప్రవేశపెట్టడంలో కానీ, దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని రోల్ మోడల్ గా నడిపిన తీరు చూస్తే కూడా కేసీఆర్ గారిని ఇంత అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడడం చూడడం అయితే ఇది భావ్యం కాదు, ఇది అర్ధరహితం. ఇది కేవలం వాళ్ళ సెల్ఫ్ గోల్ కి కారకులు అయితే మా మీద కించిత్ అనుమానం కూడా తెలంగాణ ప్రజలకి రాదు. రైట్ రైట్ రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిపోతున్నారు. మీ పార్టీ కూడా రోజు రోజుకు బలహీనపడుతున్నట్లయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే రేవంత్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీతో కలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మారిపోతారు, మీరు కేసీఆర్ గవర్నర్ అవుతారు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, పవర్ వస్తుంది, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా హరీష్ రావు ఉంటారు. ఆ రకంగా మీ పార్టీకి, మీ పార్టీ నాయకులకు కానీ, పార్టీ కార్యకర్తలకు, వీళ్ళందరికీ కొంత అడ్వాంటేజే ఉంటుంది, మీరు అధికార పక్షంగా మారిపోతారు కేంద్రంలో. అలాంటి ఆలోచన తప్పే అంటారా? పూర్తిగా లేదా? అలాంటి ఆలోచన ఏం లేదా మీకు? కళ్యాణ్ గారు, దేశవ్యాప్తంగా మీరు ఏ రాజకీయ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఉంది ఉత్తరప్రదేశ్ లో, మొన్న ఎవరైనా ఊహించారు ఆ గెలుపుని? తర్వాత మనం ఏపీలో కూడా చూసాం, తెలుగుదేశం పార్టీ నరచన ఊహించామా? మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే, ఎంతమంది ఎమ్మెల్యేలు మారలేదు. గెలుపు ఓటములకి ఎమ్మెల్యేలు పార్టీ మారడాలు, ఎమ్మెల్సీలు పార్టీ మారడాలు గీటురాయి కాదు కదా. కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, ఆ తర్వాత నిర్మించుకున్నటువంటి వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలు, లేదా పార్టీని ఆయన నడిపిన తీరు కానీ, ప్రభుత్వం నడిపిన తీరు కానీ,
ఆ నాయకత్వం, ఆ శ్రేణులన్నీ కూడా మీరు తక్కువ అంచనా వేసి ఎట్లా కాలగర్భంలో కలిసిపోతారని అనుకుంటున్నారు? ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్న సరే మనం ఏ మాటగా మాట చెప్పుకోవాల్సి వస్తే ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ? ఎక్కడి నుంచో వచ్చిన ఏదో రకమైన గాలి మనిషి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి అధికారంలోకి తీసుకురాలే. అంత బలహీనమైన నేత, అంతటి బలహీనమైన పార్టీని, ఆ రకమైన బలహీనమైనటువంటి బలంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ఆ అధికారంలోకి రాలే. ఏ రకంగా అంచనా వేస్తారని మీరు? ఇలా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కానీ, క్యాడర్ కానీ, ఇక్కడ ఉన్న శాఖలు కానీ, మాకున్న వ్యవస్థలు కానీ, పార్టీ క్యాడర్ కానీ, ప్రజల్లో ఉన్న అభిమానం కానీ, 25 సంవత్సరాల నుంచి ఏర్పరచుకున్న అనుబంధాలు ఇవన్నీ పటాపంచలై ఇక రేవంత్ రెడ్డి గారి భయాలకు, రేవంత్ రెడ్డి గారి మాటలకు, ప్రలోభాలకి మొత్తమే ఆ చేతులు ఎత్తేసి కుదేలైపోయి ఇక పార్టీ మారుతారు, విలీనం చేస్తారనంటే ఇది మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓ కవిత గారు జైలు పోయినంత మాత్రాన నిర్వీర్యం అయిపోతుందని ఎట్లా అనుకుంటున్నారు? జైలు ఇవన్నీ ఒక మానసికంగా దెబ్బ కొట్టడం. అంశంపై ఒక్క నిమిషం రాణి రుద్రమ గారు మీరు చెప్పాలి. ఎందుకంటే మీ బండి సంజయ్ గారు లేదంటే కిషన్ రెడ్డి గారు చెప్పారు విలీనం చర్చలే లేదు, అలాంటి ప్రసక్తే లేదని. అయినా రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నారు. ఈరోజు ఢిల్లీ మీడియాతో నేరుగా ఢిల్లీలో ఉన్న ప్రధాన మీడియా అంతా అక్కడ ఉంది. ఆ మీడియాతో ప్రతినిధులతో చిట్చాట్లో అయిపోతుంది, విలీనం త్వరలో కాబోతుంది, కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడు అని తేల్చేశారు, పదవులు కూడా ఇచ్చేశారు. అంటే దీన్ని మీరు ఎలా చూస్తుంది బీజేపీ? అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? ఇవాళ కళ్యాణ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్తే అండి. పాపం రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి పోతే ఎవరు కాంతలేరట. ఢిల్లీకి పోతే ఆయన ఎవరు పట్టించుకుంటలేరు, ఢిల్లీ మీడియా పట్టించుకుంటలేదు, ఆయన ఢిల్లీ టూర్ మీద తెలంగాణ మీడియా పట్టించుకుంటలేదు. ఏదో పోతున్నాడు వస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు తీసుకుపోయి అక్కడ ఢిల్లీ పెద్దలకు ఇస్తున్నాడు అనేటువంటిదే తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఇవాళ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మీడియా అటెన్షన్ అంతే. మీడియా అటెన్షన్ ఇప్పుడు చూసిండ్రా మీరు? ఆయన ఒక కామెంట్ చేయగానే మీరు డైరెక్ట్ గా డిబేట్ పెట్టిండ్రు. యాక్చువల్లీ ఈ డిబేట్ లో అనుకున్న టాపిక్ వేరు, ఇవాళ రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ రాగానే టాపిక్ అంతా డైవర్ట్ అయింది చూడండి. అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మీడియా అటెన్షన్ అంతే. మీడియా మొత్తం ఒక వార్తలాగా రావాలి, అందరు అనుకోవాలి. లేకుంటే నేను ఒకటే అంటండి, ఇప్పుడు విలీనం చేసుకునే ఉద్దేశం బీజేపీకి లేదు, విలీనానికి పోయే ఉద్దేశము బీఆర్ఎస్ కు లేదు. మరి మేము ఎట్లా విలీనము జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా దొంగసాటున నిలబడి, లేకపోతే నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు మాట్లాడేది వింటున్నారా? లేకపోతే ఆయన ఏమన్నా మధ్యవర్తిత్వం చేస్తున్నాడా? ఎందుకంటే ఆయనకి గతంలో ఏమంటారు ఏబీవీపీ బ్యాక్గ్రౌండో ఇంకో బ్యాక్గ్రౌండో ఉంది కాబట్టి మరి ఆయనకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? మేము అదే అడుగుతున్నాం. మీరేమన్నా తలుపుసాటుకి వెళ్ళి చూసినారా? లేకపోతే మీరే మధ్యవర్తిత్వం చేసినారా? లేకపోతే మీరేమన్నా గూఢాచార వ్యవస్థ నడుపుతున్నారా? మీ పార్టీలా మీ సీటు చక్కబెట్టుకున్నానికి మొదలు పనిచేస్తే సరిపోతుంది. దానికి తోడు మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు వరకు కూడా ప్రజలకు పూర్తిగా అమరు కాలేదు. మీరు రాహుల్ గాంధీ గారిని పిలిచి బహిరంగ సభ పెట్టుకుంటామన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అంశం ఏదైతే ఉందో అది కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఏవి కూడా ఒక కొలిక్కి రాలేదు. కాబట్టి మొదలు దానిపైన దృష్టి సారించండి, పరిపాలన మీద దృష్టి సారించండి. ఇవాళ మీరు మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ, మీరు మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ ఏం పనిచేస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో. వాటి మీద శ్రద్ధ పెట్టండి. 24 గంటలు పక్కింటోళ్ళ ముచ్చట, పక్కపాటోళ్ళ ముచ్చట ఆయనకి ఎందుకండి? ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీకి ఆ ఉద్దేశం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆపుతారా? ఆపగలిగేంత దమ్ము, అంత శక్తి రేవంత్ రెడ్డి గారికి ఉందా? అండ్ ఇంకొక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ కళ్యాణ్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, గత 10 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ రోజు అధికారంలో ఉన్ననాడే బీఆర్ఎస్ పార్టీని ఎన్నడూ కలుపుకోవడానికి బీజేపీ ముందుకు రాలే. కనీసం పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోవడానికి కూడా బీజేపీ ఎప్పుడు ముందుకు రాలే. అలాంటిది ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా అయిపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఎందుకని విలీనం చేసుకుంది? రాణి గారు, మీ పాయింట్ అర్థమైంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటుంది, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. రూపాయలు లేకుండా పోయినట్ట? ఏంటి మహేష్ కుమార్ వస్తా మళ్ళీ మీ దగ్గరికి వద్దాం రవీంద్రరావు గారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏంటి బీజేపీ బీఆర్ఎస్ విలీనాన్ని దగ్గరుండి చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. పదే పదే విలీనం అంటున్నారు. అలాంటి చర్చలే లేవని ఆ రెండు పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. మొన్నైతే ఎక్కడో కేటీఆర్ తాట తీస్తా అలా ఎవరైనా మాట్లాడితేనే హెచ్చరిక కూడా చేశారు. అయినా ఎందుకు మీరు ఆ రెండింటిని విలీనం కావాలని మీరు కూడా కోరుకుంటున్నారా? ఎందుకైనా అందులో ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా రెండింటి విలీనంలో? ముఖ్యమంత్రి గారు ఈ విషయం మాట్లాడినారంటే ఇది ఏందే పొగరాదు. మనం గత 10 ఏళ్ల చరిత్ర తీసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఆన్ రికార్డ్ కలిసి లేకపోయినా కూడా లోపాయికారి ఒప్పందంలో పనిచేసే అనేది చాలా ఉదాహరణలు ఇవ్వగలుగుతాం. మనం రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఆనాడు పార్లమెంటరీ స్పీకర్ ఎన్నిక, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలు, ఇవన్నిట్లు కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఓటేసి బిల్లు నెగ్గడానికి దోహదం చేసినటువంటి పార్టీ. ఎప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేందుకు, ముస్లిం ఓటు దెబ్బతిని ఉండేందుకు మోడీ గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ముఖం చాటించినట్టు నటించడం తప్ప లోపాయికారి ఒప్పందంలో వీళ్ళున్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అడుగంటిపోయింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదని అనుకుంటున్న ఈవేళ చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు, కొంతమంది బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. సో ఇటు అటు పోవడం ఎందుకు, మేమే పార్టీని విలీనం చేసి సరిపోతుంది కదా, మాకు రావాల్సిన గౌరవం దక్కుద్ది కదా అనే ఆలోచన కేసీఆర్ కేటీఆర్ గారు చేస్తున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు కనబడతా ఉన్నాయి. మనం ఇవాళ ఎవరైనా మేము లోపాయికారి ఒప్పందంలో ఉన్నవారు ఉన్నాయని చెప్పరు కదా, రేపు కలబోయే పార్టీలు కలుస్తామని చెప్పరు కదా. కానీ మాకు వచ్చిన సంకేతం ఏంటంటే డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలవపోతా ఉన్నాయి. ఇప్పుడు లోపాయికారి ఒప్పందంలో తెరచాటు ఒప్పందంలో ఉన్నాయి, రేపు ఓపెన్ గా పార్టీగా కలవబోతా ఉన్నాయి. దానికి చాలా సంకేతాలు కనబడతా ఉన్నాయి. అందుకోసం బహుశా ముఖ్యమంత్రి గారు ఆ కామెంట్ చేసుంటారు. ఇలా బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో బలమైన పార్టీగా పరిపూర్ణమైన మెజార్టీతో లేదు. ఇవాళ చంద్రబాబు, నితీష్ కుమార్, దయాదాక్షిణ ప్రభుత్వం నడుస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో చిన్న చిత్ర పార్టీని వెనకేసుకుంటే అంటే మహేష్ గారు మీరు అన్నదే నిజం అనుకున్నా, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క లోక్సభ సభ్యుడు కూడా లేదు. బీఆర్ఎస్ అవసరం ఇప్పుడు బీజేపీకి ఏముంది? లోక్సభ సభ్యులు లేరు. కానీ ఎవరు అద్దన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా బీఆర్ఎస్ పార్టీ కొంత క్యాడర్ ఉంది. ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నప్పుడు కూడా కింది స్థాయిలో క్యాడర్ లేదు. వారు ఏదో మతం పేరిట, దేవుడి పేరిట మొన్న ఆ సీటు గెలిచినారు తప్ప వారు నిజంగా క్యాడర్ లేదు. సో టీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఆ క్యాడర్ ఉపయోగిస్తాము, భవిష్యత్తులో పనిచేస్తాం ఆశ. దానికి తోడు కేసీఆర్ కి, అమిత్ షాకి, మోడీకి ఉన్నటువంటి స్నేహం వల్ల కేసీఆర్ ని కొంత సహకారం చేద్దాము, ఇప్పుడు చిక్కలబడి ఉన్నాడు కాబట్టి కొంత బలోపేతం చేద్దామనే ఆలోచన కూడా మోడీకి ఉండొచ్చు. దాని కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్థానంలో ఉంది కాబట్టి. అంటే మహేష్ గారు ఇక్కడ మీరు ఇలా అన్నప్పుడల్లా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అదేంటంటే నిజంగా బీఆర్ఎస్ కి బీజేపీకి అండర్స్టాండింగే ఉంటే దాదాపు 150 రోజులుగా కవిత జైల్లో ఉండేదా? ఎప్పుడో బయటకు వచ్చేది కదా. కవిత అంటే కేసీఆర్ కూతురు కదా. కవిత జైల్లో ఉండటానికి రేపు జరగబోయే పొత్తుకి సంబంధం లేదు. కవిత ఒక ప్రత్యేకమైన కేసులో ఉంది. ఈడీని, సిబిఐని బీజేపీ విచ్చలుగా వాడుతుందని చెప్పడానికి ఏం సందేహం లేదు. చాలా సందర్భాల్లో వాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కవిత రేపు మీరు అన్నట్టుగానే ఒకవేళ వీళ్ళతో ఒప్పందం అయితే కవిత మరుసటి రోజు రిలీజ్ అవుతుండొచ్చు. ఆ అవకాశం లేకుండా పోదు కదా. నిజం కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటవుతే 24 గంటల కూడా కవిత బయటకు రావచ్చు. ఈడీని ఆడిస్తుంది బీజేపీ పార్టీ కాబట్టి ఆ అవసరం కోసం కూడా వీళ్ళు కలిస్తే కలవచ్చు. ఏదేమున్నా చిచ్చుకలబడ్డ కేసీఆర్ కి 10 ఏళ్లుగా మాకు సహకారం, లోపాయికారిగా సహకారం చేశారు కాబట్టి వారిని ఏమైనా ఆదుకుందామన్న ఆలోచన బీజేపీ అగ్రనాయకత్వం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే ఏ ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీ నిల్చుండి పోరాడే స్థాయిలో లేదు కాబట్టి బీజేపీ సహకారం తీసుకోవడం, బీజేపీ కింది స్థాయిలో క్యాడర్ లేదు కాబట్టి టీఆర్ఎస్ సహకారం తీసుకోవడం వారికి అనివార్యమైందని అనుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే వారు కొత్త బలంగా మేము నమ్ముతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు.